దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ ఫలితాలు వెలువడుతున్న కొద్దీ చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అందరి అంచనాలకు భిన్నంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ డిఎంకేకి పట్టం కడతాయని చెప్పినా సరే అన్ని ఫలితాలకు విరుద్ధంగా విభిన్నంగా ఏకంగా టీవీకే పార్టీ కొత్తగా స్థాపించినటువంటి పార్టీ అనూహ్యంగా లీడ్ లో కొనసాగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్ ఎలా చూడాలి? తమిళనాడు ఫలితాలు వెలువడుతున్నాయి. అందరి అంచనాలని దాటుకుని అందరి అంచనాలని భిన్నంగా టీవీకే పార్టీ లీడ్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కంపారిజన్ ఎలా చూడాలి టీవీకే పార్టీ యొక్క విజయ పరంపరను? రెహమాన్ బేసిక్ గా ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత అందరి దృష్టి బెంగాల్ వైపు ఉంది. టైట్ ఫైట్ ఉంది బీజేపీకి టీఎంసీకి ఏమవచ్చు అని. తమిళనాడు తీసుకున్నారు. కారణం ఏంటంటే డిఎంకే గెలిచిపోతుంది. అందరి ఆసక్తి ఏంటంటే విజయ్ గారు యొక్క ప్రభావం ఎవరిని ముంచుతుంది, ఎవరిని గెలిపిస్తుంది. అవును, ఈయనకి ఎన్ని ఇంతే తప్ప పరిమితమైంది. బెంగాల్ పైన అందరూ ఫోకస్ ఉంది. రివర్స్ లో ఇప్పుడు బెంగాల్ అందరూ వేసి తమిళనాడు వైపు వెళ్తున్నారు. కారణం ఏంటంటే ఎవరికి ఉపయోగపడతాడు అనే చర్చ కాస్త అందరినీ కొట్టేస్తాను వస్తాడు అనే వైపు మారింది. మనం పరిగణలో తీసుకుంటే ఒక 2-3 అంశాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే తమిళనాడులో గత 5 ఏళ్ల డిఎంకే పరిపాలన పట్ల ఒక తీవ్ర వ్యతిరేకత, ల్యాండ్ వ్యతిరేకత ఉందనేది క్లియర్ గా అర్థం అవుతుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే టీవీకే ఏదైతే ఉన్నాయో 2 పార్టీలు అపోజిషన్స్, 2 పార్టీలు అయిన తర్వాత లాభపడాల్సిన డిఎంకే ఆ 2 పార్టీల కన్నా వెనకబడిపోవడం అనేది అంతే. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనే దానికి ఒక కారణం. రెండవది ఏంటంటే తమిళనాడులో లీడర్షిప్ పట్ల తమిళనాడులో ఇప్పుడు వ్యక్తి పూజ అన్ని చోట్ల ఉంటుంది. తమిళనాడు కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. మా ఎంజిఆర్, మా జయలలిత, మా కరుణానిధి అనేది ఉంది. ఒక హీరోయిన్ జయలలిత గారు చనిపోయారు, కరుణానిధి గారు చనిపోయారు. ఎవరు లీడర్? వాళ్ళు జాతి అనే పదం కూడా వాడతారు. ఎవరు లీడర్ దీనికి అనే పర్సనాలిటీ వచ్చినప్పుడు స్టాలిన్ గారు ఉన్నప్పటికీ కూడా ఆయన వయసు రీత్యా ఆయన కొడుకు ముందుకు వచ్చేసినాడు. కాబట్టి తమిళనాడులో ఏకోన్ముఖ లీడర్ ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు విజయ్ గారిలో అది చూసినారు. అంటే విజయ్ గారు వాళ్ళంతటి అవుతారా కాదా అనే చర్చ కన్నా ఆ రకంగా ఫెరోషియస్ మొండిగా కొట్లాడదాం. ఎందుకంటే మీరు చూడండి, అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఏఐడిఎం వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇంత ఉన్నా కూడా ఒక మొండిగా ముందుకు వచ్చాడు చూడండి. అది చిన్న విషయం కాదు. ఎవరికొవరికి ఉపయోగపడతాడని వచ్చినాడు ఆయన. మన ప్రయత్నం అనే వచ్చినప్పుడు నిలబడ్డారు కదా. కొత్త సమాజం, తమిళనాడు సమాజం ఆయన ఆకట్టుకునింది, ఆయన వెనకాల నడబడింది. కాబట్టే ఈరోజు వాళ్ళిద్దరిని కాదని ముందుకు వచ్చాడు. ఆయన విజయం సాధించట్టే. రేపు ముఖ్యమంత్రి అవుతాడా, ఎవరైనా సహాయం తీసుకుని అవుతాడా కాడా అనేది కాదు. ఈ ఇద్దరికన్నా ముందెళ్ళిపోవడమే ఆయన సాధించిన అద్భుతమైన విజయం. కాబట్టి విజయ్ గారు విజయం సాధించేసినారు. ముఖ్యమంత్రి కావడం అనేది సాంకేతికం, అవ్వచ్చు కాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుతారనేది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తమిళనాడులో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులన్నీ కూడా స్టాలిన్ గారిని విజయం వైపు నడిపించడంలో దోహదపడిందని చూడవచ్చు. అయితే ఇక్కడ విజయ్ పొలిటికల్ జర్నీని ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ తో పోలిస్తే ఎలా కంపేర్ చేస్తారు మీరు? ఎందుకంటే ఆయన కూడా ఒంటరిగా పోటీ చేశాడు, ఈయన కూడా ఒంటరిగా పోటీ చేశాడు. ఇటీవల విజయ్ ప్రచారంలో అయితే ఏకంగా జగన్ విజయ్ కలిసినటువంటి ఫోటోను కూడా విస్తృతంగా విజయ్ ఇలాగా డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. విజయ్ గారిలో జగన్ గారిలో విజయ్ని చూడొచ్చు జరుగుతున్న పరిణామాలు చూస్తే. రీజన్ ఏంటంటే ఒంటరిగా పోటీ చేయడం కాదు, సాహసం, తెగువ, ఈ 3 ప్రధానం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చూడండి, జగన్ గారిలో తెగింపు, తెగువ, ఈ 3 జగన్ గారిలో మనకు స్పష్టంగా కనపడ్డాయి. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఓదార్పు యాత్ర, పేర్లు ఏదైనా పెట్టండి. ఎంతమందిని ధిక్కరించినాడు? ఆ రోజున రాష్ట్ర వాతావరణం ఏంటంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగా ఉంది. 2 ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బలమైన పార్టీగా ఉంది. వాళ్ళు జగన్ రానివ్వడం కోసం కాంగ్రెస్ తో కలవడానికి సిద్ధపడ్డారు. అవిశ్వాసం అప్పుడు విప్పు జారీ చేసి మరీ ఓటేసినారు. 3 ఒక ప్రపంచం లాగా 18% ఓట్లు అంటే చిన్నది కాదు. ప్రజారాజ్యం చిరంజీవి గారి రూపంలో కొత్త పార్టీ. ఇంకోవైపు ప్రాంతీయ అస్తిత్వానికి ప్రతినిధిగా టీఆర్ఎస్. 4 పార్టీలున్న రాష్ట్రంలో
అసలు పార్టీ పెట్టడం ఒక పెద్ద తెగువ కదా, సాహసం కదా జగన్ గారిది. గెలుస్తాడు వాడతారు కాదు, నిలబడ్డాడు. తర్వాత 10 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, వెంటనే కాలేదు. మామూలుగా ప్రాంతీయ పార్టీ అయితే ముఖ్యమంత్రిగా, లేకపోతే దుకాణం బంద్. కళ్ళ ముందే చిరంజీవి గారు దుకాణం బంద్ చేసుకుని కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి. ఇట్లాంటి వాతావరణ రాష్ట్రంలో ఆయన సినిమా హీరో కాదు, తండ్రి చనిపోయినాడు. తండ్రి అభిమానం అంతా కాంగ్రెస్ లో ఉంది ఓటర్ రూపంలో. ఎట్లా అన్నప్పుడు నేను నిలబడతానని ఆయన సాహసం చేసిన తీరు, ఆ సందర్భంగా 16 నెలలు జైల్లో పోయినా కూడా రాజీ పడిన తత్వం, ఎందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లీడర్ గా ఎమర్జ్ చేసి కాంగ్రెస్ ఓట్ల నుంచి ఆయన లాక్కోవాలి మామూలుగా. ఎందుకంటే కాంగ్రెస్ మెన్, ఆ రోజుకి రాజశేఖర రెడ్డి గారు కొడుకే కదా, కాంగ్రెస్ ఎంపీ, గుండు గుర్తుగా కాంగ్రెస్ ఓట్లు తీర్చుకోవాలి. కానీ ఆయన నిలబడిన తీరు కాంగ్రెస్ ఓట్లు, ప్రజారాజ్యం ఓట్లు, తెలుగుదేశం ఓట్లు అన్నిటి తీర్చుకున్నాడు. అంత తీర్చుకొని ఆ పొజిషన్, ఆ తర్వాత పొజిషన్. ఒకసారి ఓడిపోయాడు 2014లో, అయినా మారలేదు. అంటే ఏ రోజుకైనా సరే తండ్రిలాగా ముఖ్యమంత్రి కావాలి, తాను అనుకున్నది తాను చేయాలి. దానికోసం రిస్క్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనకి యథాతథంగా విజయ్ గారిలో చూడండి, 2 పార్టీలు ఉన్నాయి, బలోపేతమైన పార్టీలు, మామూలు పార్టీలు కాదు. డిఎంకే అధికారం, ఏఐడిఎంకే ప్రతిపక్షం. రెండోది ఏఐడిఎంకేలో బీజేపీ నాయకత్వం కలిసి ఉంది. ఈ టైంలో 3వ పార్టీ పెట్టడమే సాహసం కదా. ఆయనకు ఆఫర్స్ కూడా వచ్చాయి ఏదైనా ఫ్రంట్ లో చేరమని, ఆయన చేరలేదు. కాబట్టి ఆ తెగువను చూపించేసరికి ఈ యూత్ కానీ కొత్త తరం ఓటర్లు, మనకు ఒక లీడర్ దొరికినాడు, జయలలిత లేదు, స్టాలిన్కి ఏమో వయసు అయిపోతా ఉంది, స్టాలిన్ కుమారుడు అంత ఎమర్జీ కావట్లేదు, ఒక నాయకుడు మనకు ఉన్నప్పుడు ఆయన నిలబడదామని నిలబడ్డారు. రజనీకాంత్ గారు విజయ్ గారితో పోల్చుకుంటే ఎంత గొప్ప హీరో, కానీ ఆయన నిలబడలేకపోయినాడు. పార్టీ పెడతానంటాడు, ఊహం చేసి ఎవరు కట్టారనుకుంటున్నాడు. కానీ అతనితో పోల్చుకుంటే చాలా చిన్న హీరో రజనీకాంత్ పోల్చుకుంటే, కానీ యంగ్టర్ గా నిలబడదామని చూశాడు. అది సమాజం ఆహ్వానించింది. రెండోది మీకు ఆ మొత్తం వ్యవహారంలో ఒక సభలో 10ల సంఖ్యలో జనం చనిపోయినప్పుడు ఎవరైతే డిమోరల్ అయిపోయింటారు, కానీ నిలబడ్డాడు. ఆయన ఎంత చొరవ చూపాడనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన బాగానే ఉంటాడు, ఆ మాటకు వస్తే డిఎంకే వాడు బాగుంటుంది, స్టాలిన్ కూడా బాగుంటాడు. ఆ పిల్లలు కూడా మనం చూసాం వాళ్ళ అనుబంధాన్ని. జగన్ గారు అదే విధంగా ఈయన కలిసి ఉన్న ఫోటోని ఒక ర్యాలీలో ఎవరో ఒక జగన్ అభిమాని ఆయనకి ఇస్తే మామూలుగా ఏం చేయాలి, తీసి లోపల పెట్టుకోవాలి గౌరవంగా. ఎందుకని తమిళనాడులో తెలుగు వాళ్ళు బాగుంటారు, జగన్ అభిమానించే వాళ్ళు ఉంటారు, చంద్రబాబును అభిమానించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానించుంటారు. ఎంత రిస్క్ తీసుకున్నారంటే జగన్ గారి ఫోటో తను ఇస్తే అందరికి చూపించినాడు. అంటే నేను జగన్ తో బాగున్నాను చెప్పడమే కదా, ఆ సాహసం కదా. ఎందుకంటే దీని పవన్ కళ్యాణ్ అభిమానులు, చంద్రబాబు అభిమానించడం దూరం అయ్యే అవకాశం ఉందేమో. ఎగ్జాక్ట్లీ. అంటే మామూలు రాజకీయాలు చేస్తారు. ఈయన ఏం సాహసం చేశాడు, ఎట్లా వాళ్ళు బీజేపీతో ఉన్నారు, జగన్ గారిని అభిమానించే వాళ్ళు నన్ను ఏదో అభిమానిస్తున్నారు, దిగదాం, వాళ్ళన్న మనతో ఉంటారు. ఇది కదా రాజకీయాల్లో సాహసం అంటే. అంటే మన అనుకుంటే దిగేస్తే వాళ్ళన్న మనతో ఉంటారు, ఈసారి కాదు వచ్చేసారి గెడదాం. ఈ తరహా రాజకీయం అనేది ఖచ్చితంగా జగన్ గారిలో జగన్ గారిని చూసి నేర్చుకుంటారని నేను అన్నాను. ఆ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే జగన్ గారిలో విజయ్ గారిలో ఈ కామన్ అనేది ఖచ్చితంగా విజయ్ గారిని విజయం వైపు నడవడానికి దారి తీసింది. ఆయన అనుకున్నది కూడా ఈసారి ప్రతిపక్షం అవుదాం, వచ్చేసారి కొడితే ముఖ్యమంత్రిని కొడదాం, అంతే తప్ప ఈసారి ప్రతిపక్షానికి గెలుద్దాం లేకపోతే ఇంకోటి అది అవుదాం ఇట్లాంటిది ఆయన చేయలేదు. అట్లా చేయకపోవడమే ఆయన విజయానికి దారి తీసింది. ఖచ్చితంగా జగన్ గారు అంతే కదా, ఎప్పుడు అవుతామో తర్వాత కొడతా ఉండడమే అనే టైప్ లో జగన్ గారు కూడా ఉంటారు. రెండోది రెహమాన్ గారు నచ్చినాడు, రెహమాన్ గారు భుజమే చేసుకొని పోవడమే. పురుషోత్తం ఏమనుకుంటాడు, ఎల్ల ఏమను పట్టించుకోడు. ఆ పురుషోత్తం ఎల్ల డెసిషన్ తీసుకోవట్లా, రెహమాన్ గారు డెసిషన్ తీసుకో ఒకరన్నా నాతో ఉంటారు కదా అనే టైప్ జగన్ గారు. ఇది కూడా అంతే. అంటే ఆ రకంగా వాళ్ళిద్దరిలో ఆ కాంబినేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది.